హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకొని కుక్కర్‌ని అయితే క్లోజ్ చేసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్‌లో 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్‌నైతే ఆఫ్ చేసుకుందాము. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేద్దామండి. ఇందులోకి మనం ఉప్పు, కారం, పసుపునైతే యాడ్ చేసేసుకుందాం. ఉప్పు అనేది ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. వీటిని బాగా స్మాష్ అయితే చేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి సరిపడా అయితే వాటర్ వేసేసుకొని ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. తాలింపు కోసం ఒక గిన్నెనైతే పెట్టేసుకుందామండి. అందులోకి ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి, అలాగే పోపు దినుసుల్ని కూడా వేసుకొని ఒకసారి అయితే వీటిని బాగా కలుపుకుందామండి. మనకి వెల్లుల్లి అనేది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకైతే పప్పుల్స్‌నంతా వేసేసుకోవాలండి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనమైతే దీని మీద మూతనైతే పెట్టేసుకుందామండి. 10 మినిట్స్ ఇది బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ పప్పుల్స్ మొత్తం బాగా బాయిల్ అవుతుందండి. అంతే, ఎంతో టేస్టీ అయిన నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.